ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలు ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. వేటు పడిన వారిలో 4 వైసీపీ, మరో 4 టీడీపీ రెబెల్స్ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలిగిరిపై అనర్హత వేటు వేశారు. శాసనసభలో 8 స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. ఈ మేరకు నేడు గెజిట్ వెలువడనుంది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే మొదటిసారి. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 4పై శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరావు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ తరఫున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైసీపీ పంచన చేరిన 4పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు 4 స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్ విప్ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ వస్తామని స్పీకర్కు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయానికి ఎమ్మెల్యేలకు మధ్య ఉత్తర ప్రత్యర్థురాలు నడిచాయి. మరోవైపు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలో వాసుపల్లి గణేష్ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్ ముందు హాజరయ్యారు. మిగిలిన 3 స్పీకర్ను కలవలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరు కాలేదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్ తమ్మినేని 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీని కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి ఈ అనర్హతకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా మొదటిసారిగా చెప్పుకోవచ్చు. దీంతో సంచలనంగా మారింది. 8 మంది శాసనసభ్యుల పైన అనర్హతకు సంబంధించినటువంటి వేటు పడటం కూడా ఇది తొలిసారి కావడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్యాంశంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ నుంచి 4, టీడీపీ నుంచి 4 శాసనసభ్యులతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా 2 ఎమ్మెల్సీలు పార్టీలు మారినటువంటి వ్యవహారం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యవహారం కూడా న్యాయస్థానంలో విచారణలో కొనసాగుతుంది. ఇదే సందర్భంలో శాసనసభ్యులకు సంబంధించినటువంటి హక్కులు, శాసనసభలో సభ్యులకి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. వ్యక్తిగతంగా కూడా హాజరయ్యి తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా స్పీకర్ కల్పించారు. దాదాపుగా 5 నుంచి 7 సార్లు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా స్పీకర్ పలు దఫాలుగా సభ్యులకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ కూడా వారి నుంచి వచ్చినటువంటి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఆధారాలు సమర్పించారో ఆ ఆధారాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ ని తీసుకోవాలి. అదేవిధంగా ఆ వార్తలు, ఆయా అంశాలను ప్రచారం చేసినటువంటి యాజమాన్యాల దగ్గర కూడా లేఖలను తీసుకోవాలన్నటువంటి ఒక అభ్యర్థనని సభ్యులు వెలుబుచ్చినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం పైన కూడా చర్చ జరిగింది. స్పీకర్ పిలిచిన తర్వాత, స్పీకర్ అవకాశం ఇచ్చిన తర్వాత హౌస్ కు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారు స్పీకర్ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలా కాకుండా లెటర్ల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటం, మరోవైపు కారణాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.